అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్స్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. సినిమా టైటిల్ వచ్చేసి 'టాప్ సీక్రెట్' అంట. కాస్టింగ్ కాల్ అలాగే 'విక్రమ్ ఆన్ డ్యూటీ' అనేది వీళ్ళ ట్యాగ్‌లైన్ అంట. వెబ్ సీరీస్ అని అంటున్నారు. మేల్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 20-30 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే ఫీమేల్ కూడా 20-30 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. మదర్ క్యారెక్టర్ కోసం, ఫాదర్ క్యారెక్టర్‌ల కోసం 35-50 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సెండ్ మీ 1 మినిట్ యాక్టింగ్ వీడియో అండ్ 5 ఫోటోస్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఆ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, సార్ అన్నోన్ పీపుల్‌ని సోషల్ మీడియాలో అవకాశాలు అడిగితే ఇస్తారంటారా? అని అడగటం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'త్రివిక్రమ్' గారు సోషల్ మీడియాలో ఉన్నారనుకోండి, బోయపాటి గారు సోషల్ మీడియాలో ఉన్నారనుకోండి, అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో ఉన్నారనుకోండి. వాళ్ళని మనం అవకాశాల కోసం వాళ్ళకి మెసేజ్ చేయటం కావచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయటం, లేదంటే ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేయటం ద్వారా మనకు అవకాశాలు రావడానికి ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయా అనేది అడగటం జరిగింది. దీనికి క్లియర్‌గా ఆన్సర్ చేస్తానండి. ఇప్పుడు కాసేపు 'త్రివిక్రమ్' గారు, అనిల్ రావిపూడి ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టేద్దాం. విజయ్ నాగబైరు అన్నాడు. విజయ్ నాగబైరు అనే ఒక వ్యక్తికి మీరేం చేశారు అంటే ఫేస్‌బుక్‌లోకెళ్ళి విజయ్ నాగబైరు అని చెక్ చేశారు. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి విజయ్ నాగబైరు అని చెక్ చేశారు. చెక్ చేస్తే నా ప్రొఫైల్ వచ్చింది. నాకు మెసేజ్ పెట్టాడు. హలో సార్ ఐయామ్ యువర్ గ్రే ఫాలోవర్. మీరు ఇలాగ నాకేదైనా అవకాశాలు ఇవ్వగలుగుతారా అనే టైప్‌లో మీరు నాకు మెసేజ్ పెట్టారనుకోండి. మామూలుగా అయితే విజయ్ నాగబైరు కాకుండా ఇంకెవరైనా అయితే తప్పకుండా అమ్మా ఓసారొచ్చి కలువు అని అంటారు. మీ చేత టీనో, టిఫినో కానిస్తారు. కానిచ్చిన తర్వాత యెస్ మీరు పెట్టగలరన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు వేరే ఒక ఏమంటారు ఒక డైరెక్టర్ కలుస్తానన్నాడమ్మా నిన్ను. కాకపోతే ఇలా క్యాజువల్‌గా కలిస్తే బాగుండదు కదా! ఒక పని చేయి పలానా పబ్‌లో గాని, పలానా రిసార్ట్‌లో గాని ఆయనకి మంచి సెటప్ రెడీ చేయి. మనం మీట్ అవుదాం. మీరు నిజంగా అవకాశం వస్తుందేమో అని మీరేం చేస్తారు సెటప్ రెడీ చేస్తారు. వాడేం చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరినన్నారే మందు పార్టీ ఒక బకరా దొరికాడు రారా మందు పార్టీకి వెళ్దాం అని తీసుకొనొచ్చి మీతోటి మందు తాగుతాడు. ఆ తర్వాత బాగుందమ్మా కాకపోతే డైరెక్టర్ గారు నేను తీసుకుందాం అనుకుంటున్నారు. కాకపోతే నువ్వేం చేస్తావు అంటే నీకు కొన్ని కాస్ట్యూమ్స్ కొనాలంట. ఒక ₹1,00,000 వరకు నువ్వు రెడీ చేసుకో. డైరెక్టర్ గారు నేను షాపింగ్‌కి తీసుకొని వెళ్తారు. ఆహా! మనల్నే కొనుక్కోమంటున్నాడు కదా! అని నువ్వు ₹1,00,000 రెడీ చేసుకుంటావు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే అది డిజైనర్‌కిచ్చి నీకు ఇది చేయిస్తారంట. నువ్వు పని చేయి పలానా దగ్గరికి రా అని వాడితో పాటు ఒక టైలర్‌ని ఎవడినో ఒకడిని పట్టుకొనొచ్చి వాడు కొలతలు తీసుకునేలాగా ఒక ఆఫీస్‌కి పిలిపించి కొలతలు తీసుకుంటాడు. దానికి తగ్గట్టు నీకు డ్రెస్సులు కొంటాడని ఆ ₹1,00,000 ఆడు తీసేసుకుంటాడు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్లే. నేనేమంటాను అంటే ఇక్కడ మిమ్మల్ని నమ్మించి మోసం చేయటంలో సిద్ధహస్తులు చాలామంది ఉంటారు. సో, అలాంటి వాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండటం అనేది మన బాధ్యత. ఇకపోతే విజయ్ నాగబైరు దగ్గరకొద్దాం. విజయ్ నాగబైరు ఎలాంటోడంటే కరుడుగట్టిన తీవ్రవాదిలా అంటాడనమాట. ఎలాగుంటదంటే ఎందుకయ్యా నీకు ఇప్పుడు నేను మాట్లాడేది ఎలాగుంటదంటే చుట్టూతా రోజుకి హీనపక్షంగా ఒక 30-50 మంది. అన్న టిఫిన్ చేసారా? మీతో టిఫిన్ చేసే అవకాశం ఇస్తారా? లేదంటే అన్న కలిసి లంచ్‌కి ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటా ఉండేవాళ్ళు. సరే టీకి, కాఫీకి పిలిచేవాళ్ళు ఒక 30 మెంబర్స్ అనుకుందాం. అందులో ఒక 20 మెంబర్స్ అన్న టిఫిన్‌కి, లంచ్‌కి ఎక్కడికన్నా వెళ్దాం అనేవాళ్ళు ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకుందాం. అలాగే అన్న సాయంత్రం ఏంటి మరి బాటిల్ ఓపెన్ చేద్దాం అనుకునేవాళ్ళు ఒక 10 మంది ఉన్నారనుకుందాం. అన్న సరదాగా ఎటైనా గోవా గానీ, లాంగ్ డ్రైవ్ గానీ వెళ్దాం అనేవాళ్ళు ఒక 5గురు ఉన్నారనుకుందాం. వీళ్ళందరినీ కాదని ముఖ పరిచయం లేని మిమ్మల్ని పిలిచి నేను అవకాశం ఇస్తానని మీరెందుకు అనుకుంటారు అనే టైప్‌లో నేను మాట్లాడతాను. సో, నేనేంటంటే అనవసరంగా మీ టైం వేస్ట్ చేయడంతో పాటు నా టైం కూడా వేస్ట్ చేసుకోవడం పెద్ద ఇష్టపడే రకాన్ని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంతకుముందు నేనేంటంటే మరీ కరుడుగట్టిన తీవ్రవాదిలాగా ఉంటున్నానేమో, మరీ కొంచెం కర్కశంగా ఉంటున్నానేమో, కొంచెం మంచోడిగా మారదాం అనే ఉద్దేశంతోటి ఇంతకుముందు ఎలాగుండేవాడినంటే ఎవరైనా సార్ నాకు నటుడిగా అవకాశం ఉన్నట్టు నటులకి నాకేంటి సంబంధం? నేను రైటర్‌ని కదా! నువ్వు డైరెక్టర్‌ని, ప్రొడ్యూసర్‌ని అప్రోచ్ అవ్వు అనే టైప్‌లో చెప్పేవాడిని. కాస్టింగ్ డైరెక్టర్‌ని అప్రోచ్ అవ్వని చెప్పేవాడిని. అలాగే నన్ను చాలా బ్యాడ్‌గా తీసుకుంటున్నారు. మంచి చెప్పినా గాని చెడు అనుకుంటున్నారు అని నేనేం చేశాను అంటే, అవునా! సరేనమ్మా ఏదైనా నా ప్రాజెక్ట్‌లో ఉంటే చెప్తాను అనే టైప్‌లో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నాకెలా షంటింగ్ స్టార్ట్ అయిందంటే, సార్ మిమ్మల్నొచ్చి కలవచ్చా? మీ మీ ఆఫీస్ ఎక్కడ? నేనొచ్చి కలుస్తాను సార్ అనే టైప్‌లో చెప్తున్నారు. సో, నాకు ఈ భయంతోటే నేను ముందు వాళ్ళకి చెప్పేస్తాను. ఏంటి అంటే, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ యాస్ వెల్ యాస్ మై టైమ్. మీ టైమ్‌ని వేస్ట్ చేసుకునే రైట్ మీకుంది గానీ, నా టైమ్‌ని వేస్ట్ చేసే రైట్ మీకు లేదు అనే టైప్‌లో కొంచెం
కరుడుగట్టిన తీవ్రవాదులే చెప్పడానికి ప్రధాన కారణం అది. సో, నేనేమంటాను అంటే, ఫస్ట్ ఎప్పుడైనా గాని మీరు అన్నోన్ వాళ్ళని ఫస్ట్ పరిచయం చేసుకోవడానికి ప్రయత్నించండి. పరిచయం చేసుకున్న తర్వాత మీకు అవకాశాలు అడగటం అనేది ప్రయత్నించినట్లయితే అప్పుడు మీకేమన్నా అవకాశం రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంతే తప్పించి అనిల్ రావుపూడికి నేను మెసేజ్ చేస్తాను, నేను ఫోటోలు పెడతాను, పిలిచే అవకాశం ఇస్తాడు. లేదంటే త్రివిక్రమ్ గారికి నేను మెసేజ్ పెడతాను, ఫోటోలు పంపిస్తాను, నాకు అవకాశం ఇస్తాడనే ట్రాన్స్‌లో నుండి బయటికి రండి. సో, హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9000897251. ఐ రిపీట్ 9000897251. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.